నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇలా రాష్ట్రంలో కావచ్చు లేకపోతే దేశంలో కావచ్చు ఎటు చూసినా బీసీల రాజ్యాధికారం, బీసీలకి మరి ఎప్పుడు ఆ కుర్చీ అన్నట్టుగా మాట్లాడుకున్న సందర్భాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రకరకాల సంఘాలు, రకరకాల ఉద్యమాలు అన్నీ ఒకవైపుకే తీసుకెళ్తున్నాయని చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ కనిపిస్తూ ఉంది. ఒక రకమైన వైషమ్యాలు కూడా రేపే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. మరి ఇది కూడా అగ్రవర్ణ కుట్రలో భాగమైనా, లేకపోతే నిజంగా మనలో మనకు ఐక్యత లేక కూడా ఇట్లా నష్టం జరుగుతుందా అని చెప్పి కొంతమంది అపోహ పడతా ఉంటారు, అనుమాన పడతా ఉంటారు. ఈ విషయం మీద రీసెంట్గా జరిగిన మరి తీన్మార్ మల్లన్న విషయం ఏదైతే తను పార్టీ పెట్టడం టీఆర్పీ అని, అట్లే బీసీ యూఎఫ్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ మరి అక్కడ విమర్శలు ఎట్లా వచ్చినాయంటే పార్టీని లాక్కోవడానికి ప్రయత్నం చేసిండని, లేకపోతే మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం జరిగిందని మనకు పాలూరు రామకృష్ణయ్య చెప్పినటువంటి మాటలు ఆ ఇంటర్వ్యూలో మీకు అందరికీ కూడా చూపించిన, నిన్న కూడా మార్నింగ్ న్యూస్ లైవ్లో తీసుకున్న తను అన్నటువంటి మాట, తీన్మార్ మల్లన్నని నమ్మే పరిస్థితి లేదు, నమ్మినాం కానీ నమ్మే పరిస్థితి లేదనే విషయాన్ని ఆయన చెప్తుంటే, ఇదే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు నా ముందున్నారు బీసీయూఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ గారు. తనతో మాట్లాడదాం, అడుగుదాం నిజంగా అసలు ఏం జరిగింది, నిజంగా వాళ్ళ మధ్య జరిగిన చర్చలకి తనే సాక్ష్యమని అంటున్నాడు కాబట్టి తనతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. అన్న నమస్తే. రాఘవన్న నమస్తే అన్న. బాగున్నారా? ఫైన్. బాగున్నారా అన్న? సూపర్. ఫస్ట్ క్వశ్చన్, తీన్మార్ మల్లన్న మిమ్మల్ని మోసం చేసిండా, పాలూరు రామకృష్ణ రాఘవేందర్ కలిసి మల్లన్ననే మోసం చేసిరా అంటే? తీన్మార్ మల్లన్న బీసీలను మోసం చేసిండు అంటున్నాడు. ఎందుకంటే బీసీ సమాజానికి సంబంధించిన మనల్ని మోసం చేసిండంటే బీసీలను మోసం చేసినట్టే. బీసీయూఎఫ్ అంటే బీసీ యునైటెడ్ పార్టీగా మనం ముద్రించబడ్డాం. పాలూరు రామకృష్ణయ్యనో ఐతగోన్ రాఘవేంద్ర గౌడో తీన్మార్ మల్లన్న దగ్గరికి పోలే. అన్న నేను శుద్ధ పూసను మారినా మన బీసీఎఫ్లో కలిసి పనిచేస్తా అన్నాడు. రమ్మని అడిగినాం. తన ఎమ్మెల్సీగా వస్తూ ఉన్నాడు కాబట్టి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చినాం. మరి ఏమైందో ఏమో ఆల్ ఆఫ్ సడన్ 16వ తారీఖు సాయంత్రం వరకు కూడా అన్న మనం కలిసి పనిచేయాలి, మీకు కూడా ఇన్విటేషన్ ఇస్తాను, వాళ్ళ టీం మెంబర్స్ అయినా ఒట్టే జానే కావచ్చు, సూర్యరావు కావచ్చు, హరిశంకర్ గౌడ్ కావచ్చు చెప్పిన సందర్భం చూసినాం. 17వ తారీఖు మీ అందరు చూసినారు. మరి దీన్ని ఎట్లా విశ్లేషించాలి, దీన్ని ఎట్లా విశదీకరించాలని ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్తేనే బాగుంటుంది. బీసీల కోసం పనిచేస్తా, బీసీల యుద్ధ నౌక అంటున్న నువ్వు, మరి ఇక్కడ ఉన్నదెవరు అగ్రవర్ణాలలో, బీసీఎఫ్లు ఉన్నదెవరు? ఒక గౌడ జాతి బిడ్డనైనా ఐతగోన్ రాఘవేంద్ర ఉన్నారు, ఇంకో బీసీ బిడ్డ అయినా పాలూరు రామకృష్ణ గారు ఉన్నారు. మరి కలిసి పనిచేద్దాం, బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్దాం అన్నాం. మరి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలంటే బీసీలను దొక్కి అగ్రవర్ణాలకు కొమ్ముగాయాలనా? మరి ఏం చేస్తే బీసీలు రాజ్యాధికారం వైపు పోతారు? అంటే ఒక రాఘవేందర్ని, ఒక పాలూరు రామకృష్ణయ్యని మోసం చేస్తే మొత్తం బీసీ సమాజాన్ని మోసం చేసినట్టు. ఎందుకు మోసం చేసినట్టు అంటున్నాం అన్న అంటే మీరు మాత్రమే ప్రతినిధులా, బీసీలకు ఇంకెవరు లేరా? అంటే బీసీ ప్రతినిధులుగా మీరున్నారు, నేనున్నాం, అందరం ఉన్నాం. ఇక్కడ బీసీ ప్రతినిధులు అందరం కలిసి పనిచేద్దాం అన్నాడు. ఈ రోజు మనకు జరిగిన మోసం రేపు ఎవరికైనా జరుగుతుందని నమ్ముతాం. ఫస్ట్ ఎట్లా తెలుస్తుంది మనం మోసం చేస్తుండా లేదనేది? మనతో స్నేహం చేస్తే తెలుస్తుంది. మీతో స్నేహం అన్నాడు, బీసీఎఫ్ అన్నాడు, ఒట్టెజానియా, మరి తొలివేలు రాగ్ కావచ్చు, మైక్ టీవీలు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు బీసీఎఫ్లోకి వస్తూ ఉన్నాం, బీసీఎఫ్ని టేకప్ చేస్తూ ఉన్నాం, అక్కడ మంచి ఒక నాయకత్వాన్ని పెంచి పోషిస్తామని చెప్పిన తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మరి బీసీఎఫ్లు ఉన్నారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని అక్కడ ఉన్నారా అనేది మీరు చూసినారు, ప్రజలంతా చూసినారు. ప్రేమించి భంగపడ్డ అమ్మాయిలాగా కనిపిస్తుంది మీ బీసీఎఫ్ పరిస్థితి. మేమేం భంగపడలేదు, ఆయనకైనా మోసం చేసుకుని ఆయన ప్రేమించి భంగపడ్డట్టు అనుకోవాలి. ఎందుకంటే మేము ప్రేమించినాం. ఒక బీసీలుగా మనం బీసీ సమాజాన్ని చైతన్యం చేయాలి, బీసీలు ఎవరు వచ్చినా సరే స్వాగతించాలి. మీలాంటి వాళ్ళు చాలా మంది అరే నాయన వాళ్ళని నమ్మకండి రా నాయన, నమ్మితే నట్టేయడం ముంచుతారన్న. ఎందుకంటే గతంలో చూసినాం బీఆర్ఎస్ అన్నాడు, కాంగ్రెస్ అన్నాడు, బీజేపీ అన్నాడు, తర్వాత కాంగ్రెస్ అన్నాడు. ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ లాస్ట్కు వాళ్ళతో కూడా స్నేహం చేయలేని పరిస్థితి. ఒక బీసీ బిడ్డగా ఉన్నాడు, సరే బుద్ధి వచ్చిందని మేము అవమానించినాం. మరి కలిసి పని చేద్దామన్నాడు, రాజ్యం వైపు నడిపిద్దామన్నారు. దానికి కావాల్సిన ఎజెండా ఏందో మేము రూపొందించిన సందర్భంలో ఇక్కడ మేమేం బాధపడట్లేదు. కానీ ఆయన నైతికత ఏంది, ఆయన బుద్ధి ఏంది, ఆయన కుటిల వ్యవహారం ఏందో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను, తెలంగాణ ముందుంచే ప్రయత్నం చేసినట్ట. మీరు ఆయనను పక్కన పెట్టినట్ట. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆయన మిమ్మల్ని కాదనుకున్నట్టు కనిపిస్తా ఉంది కదా. అంటే మోసం చేసిందంట ఉన్నాం ఇక్కడ, కాదనుకోవడం వేరు. మళ్ళీ ఇప్పుడు మనం ఒక పార్టీ ఒక బయలా అనుకున్నప్పుడు మా పార్టీలో మీరు అంటున్నారు సిద్ధాంతాలు లేకపోతే మీ పద్ధతిలో నచ్చక పక్కకుండా అనేది ఆయన వర్షం చెప్పొచ్చు. అదే అంటా ఉన్నాం. 16వ తారీఖు సాయంత్రం వరకు జరిగిన వ్యవహారం ఏంది, టీవీ ఛానల్లో కావచ్చు, ఆయన అనుబంధ మీడియా ఛానల్లో కావచ్చు ఏమని ప్రచారం చేసి బీసీఎఫ్లోకి వస్తామన్నారు. మా సిద్ధాంతాలు నచ్చకపోతే అన్న మీకు ఈ సిద్ధాంతం బాగలేదు, మీకు ఇది విధానం బాగలేదని చెప్పాలి. ఒక 80 ఏళ్ళ మనిషి బీసీల కోసం పనిచేసిండు. మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పాలూరు రామకృష్ణయ్య తన దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి కలిబోలు కబుర్లు చెప్పి పార్టీలో జాయిన్ చేస్తున్నా అంటూ కేవలం బీసీయూఎఫ్ ప్రెసిడెంట్గా ఐతగోన్ రాఘవేంద్ర గౌడ్ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక బిడ్డ అయితే, మరి ఆయన పటేల్ గిరి అంటాం మనం, మీ అందరు తెలుసు, మునూరు కాపు
రెడ్డి అనేది నిజంగా అది ఒక కులం కాదండి, కులం రిప్రజెంట్ చేయడం ఎవరైనా పెట్టుకోవచ్చు రెడ్డి అని. కాపు అనేది కులం, ఇక్కడ మునూరు కాపులనే ఉంది. ఆయన మునూరు సామాజిక వర్గాన్ని కూడా మోసం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాపు ఏదో అగ్రవర్ణ పీఠ మీద కూర్చున్న కాపు ఆ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎట్లయితే వ్యవహరించినారో నరాల ఆ రక్తాన్ని ఆవహించేసుకున్న మరి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నిలువున బీసీలను మోసం చేసిండు, మా రామకృష్ణ గారు మోసం చేసిన అంటా ఉన్నాం. కానీ నేనేమంటున్నామంటే నీకు పార్టీ లైన్ నచ్చలేదు అన్నప్పుడు చెప్పాలి. ఏ లైన్ నచ్చలే? బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్దామన్న లైన్ నచ్చలేదా? విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు బీసీలు. మరి 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరులు ఈరోజు 27 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగ సమస్యను అంతం చేద్దామన్న కాన్సెప్ట్ నీకు నచ్చలేదా? ప్రభుత్వ విద్య ఈరోజు మనకు ఒక అంగట్లో సరుకులాగా మారింది. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు మనలాంటి వాళ్ళని ఖర్చు చేయాల్సి వస్తుంది. దాన్ని మనం స్క్రాచ్ చేద్దాం, దాన్ని అవాయిడ్ చేద్దాం అంటూ మనం ఒక డిస్కషన్ జరిగింది బీసీఎఫ్లో. అది నచ్చలేదా? మరి ఏది నచ్చలేను? ఈరోజు టీఆర్పీ అని ఒక పార్టీ పెట్టుకుంటే ఏమనుకుంటారు తెలుసా అని నవ్వుకుంటున్నారు. అక్కడ బీసీ అనే పదం ముఖ్యంగా మిస్ అయింది. రెండోది నేను ఏమంటున్నా, టీఆర్పీ అంటే 2 వస్తున్నాయి ఆరోపణలు. ఒకటేంది తీన్మార్ రాజ్యాధికార పార్టీ అని, ఇంకొకటి తెలంగాణ రేవంత్ రెడ్డి పార్టీ అని వస్తూ ఉంది. అక్కడ బీసీలకు ఏం సంబంధం అండి? ఇక్కడ పార్టీ లైన్ కూడా చూడండి. టీఆర్పీ అంటే ఏందన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణకి రాజ్యం వచ్చింది, ఇక నువ్వేం చేస్తావా బోడీ? ఇప్పుడు రాజ్యం రావాల్సింది ఎవరు? బీసీలు. బీసీలు అంటే ఎవరన్నా మళ్ళా ఇక్కడ ఒక కుటిల రాజకీయాలు చేస్తాను. బీసీలు అంటే కేవలం మనమే, బీసీ సమాజమే అంటా ఉన్నారు. కాదండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరం కలిసి అంటాం కదా. బీసీ యూఎఫ్ పరిస్థితి చూస్తే ఇప్పుడు ఒక ప్రసవ వేదన పడతా ఉంది. శీల పరీక్షకి ముందరకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మేము మల్లన్నకు ఇష్టపడ్డాం, మేము మల్లన్నకు పదవి ఇస్తాన్నాం, మేము ఎగ్జిక్యూటివ్ పోస్ట్ క్రియేట్ చేసినామని మీకై మీరు చెప్పుకుంటే కానీ సింపుల్గా మల్లన్న రామకృష్ణ ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో చాలామందిని కలుస్తాం అని అనడం పట్ల నిజంగా మీకు ఇలా శీల పరీక్ష కనిపిస్తలేదు? అది ఎందుకు ఆయన శీల పరీక్షని ఇక్కడ జనాల ముందు పెడతా ఉన్నాం. ఆయన శీలం ఇప్పటికే వెళ్ళిపోయిన శీలంగా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీసీఎఫ్ నాయకులమైన రామకృష్ణ గారు, ఐతగోని రాఘవేంద్ర గారు వివిధ పార్టీలు మార్చలే. నెంబర్ 1. నెంబర్ 2, ఇచ్చిన సిద్ధాంతానికి మాట ఇస్తే మడమ తప్పని నాయకులుగానే మేము ఉన్నాం. అది జర్నలిజంలో ఉన్నాయి, ఇప్పుడు రాజకీయంలో ఉన్నాం. మూడవది, మేము ఆయన దగ్గరకు అయ్యా నువ్వు ముద్దుగున్నావు, నేను ప్రేమిస్తాం అనలే. మీ పార్టీ ముద్దుగుంది, మీ విధానాలు ముద్దుగున్నాయి, బీసీ అనే పదం ఉందంటూ తీన్మార్ మల్లన్న మన దగ్గరకు వచ్చిన సందర్భం మీ అందరు చూసినారు. ఇక్కడ మేమేం గగ్గోలు పెడతలేము. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు మంచి చేసినని ఇలా బీసీ యునైటెడ్ ఫ్రంట్ మొత్తం సంబరాలు చేసుకుని ఇంకా స్వీట్లు కూడా పంచి పెట్టుకున్న సందర్భం. ఎందుకంటే ఈ మోసగాడు సాగం అవుతుంది రా నాయన అని మేము చెప్పినాం. కానీ మా పెద్ద ఆయన ఏంటంటే పద్దాకు వచ్చి నేను ఒక ఎమ్మెల్సీ ఉన్నా సార్, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్. ఇక్కడ ఇంకో కుటిల రాజకీయాన్ని కూడా తెరలేపినాయి. ఇక్కడ క్లియర్గా తెలంగాణ సమాజానికి తెలుసు. ఎప్పుడైతే ఐతగోని రాఘవేంద్ర అని ఒక బీసీ సామాజిక వర్గం, ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక బిడ్డ రాష్ట్ర అధ్యక్షునిగా వస్తే నా పప్పులు ఉడకాయి, ఫ్రెషర్గా ఉన్నారు, వాయిస్ బాగుంది, సబ్జెక్ట్ ఓరియంటెడ్ తీసుకెళ్తాడు, ఈయన ఆపాలనే. ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్ష పదవి నన్ను నామినేట్ చేసిన తర్వాత అనౌన్స్ చేసే ముందు వచ్చినాడు ఈయన. అంతకన్నా నెల రోజుల ముందో 10 రోజుల ముందో రాలే. వచ్చిన తర్వాత ఆయన అంటున్నది కూడా ఏంది, అప్పటి వరకు కూడా ఈ పార్టీని స్లీపింగ్ మోడ్లో పెట్టాలి, రాఘవేంద్ర గొంతు బయటకు వినిపించొద్దని, రాఘవేంద్రని తీసేయండి, రాఘవేంద్ర గౌడ్ని తీసేయండి, నేనుంటా అన్నాడు. తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కూడా ఒప్పుకున్నాడు. తర్వాత ఏమైంది, ఇక్కడ ఆయన ఒకవేళ నన్ను తీసేసి ఏమవుతుంది, రాఘవేంద్రని అధ్యక్ష పదవి నుంచి తీసేసారు, నేను ఉండగా పార్టీకి నేను వెళ్ళిపోతా, నా ప్రత్యామ్నాయ మార్గాలు నేను చూసుకుంటా. తర్వాత ఈయన ఏం చేశారు, 16వ సాయంత్రం వరకు నమ్మించి రామకృష్ణ గారు ఆయన ఇంకో పార్టీలోకి పోతాడు. అప్పుడు ఏం కావాలి, బీసీఎఫ్ నాయకుడు మా రామకృష్ణ గారు ఇద్దరు నమ్మినాడు, ఒక రాఘవేంద్ర నమ్మినాడు, తీన్మార్ మల్లన్న నమ్మినాడు. మరి ఇద్దరం వదిలిపెట్టిపోతే ఎట్లా? మళ్ళీ కొత్త నాయకత్వం అంటే నమ్ముతారా? అరే ఉన్నోళ్ళు ఇద్దరు పోయినారు, ఏంద్రా నాయన ఏం జరుగుతూ ఉందనే అపవాదం వస్తారా రాదా? కానీ ఈ మాట అంటే మీకు కొంచెం నొప్పి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ అసలు బీసీ యూఎఫ్ అనే పేరు కానీ లేకపోతే మీ నాయకులు కానీ తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నాకనే, తీన్మార్ మల్లన్న మాట్లాడినాకనే మీకు విలువ వచ్చింది. అంతకంటే ముందు అసలు ఎక్కడున్నారు వీళ్ళు, అసలు ఎవరి కోసం ఎక్కడ పాటుపడ్డారు అనే విషయం అంటా ఉంటే నిజంగా అది బాధ అనిపిస్తుందా? లేకపోతే లేదు మేము అంతకంటే ముందు కూడా కష్టపడ్డాం, పని చేసినామని చెప్పుకుంటారు? అందుకే మళ్ళీ అడుగుతా ఉన్నారు, శీల పరీక్ష అయింది మీకు. అది నేను ఏమంటున్నా అంటే ఆయన బీసీఎఫ్ అనే పేరే లేకపోతే మల్లన్న ఎవరు? మల్లన్న ఎందుకు వచ్చింది వీళ్ళకి? బీసీఎఫ్ లేదండి, దేనికోసం వచ్చిన వైట్ పేపర్లకు ఏం రాలేగా. బీసీఎఫ్ పార్టీ ఉంది, దీంట్లో ఉంటే నా నాయకత్వం కూడా పెరుగుతుందనే వచ్చింది కదా మల్లన్న. మరి అప్పుడు బీసీఎఫ్కు ఇప్పుడు మల్లన్ననో ఎల్లన్ననో పుల్లన్న రావడం వల్ల ఉండదు. బీసీల కోసం పనిచేస్తున్న పార్టీ. మీరు అన్నట్టుగా ఒక 20 ఏళ్ళు అంటే గతంలో కూడా ఎమ్మెల్యేలుగా నిలబెట్టినారు, తర్వాత అనేక బీఫామ్స్ ఇచ్చినారు. పార్టీ క్రేజ్ వచ్చింది మల్లన్న వల్లనే అంటే దానికే నేను చెప్పబోతా ఉన్నా. నేనేమంటున్నా అంటే క్రేజ్ అనేది ఉండదు సార్, ఏ పార్టీకి ఎప్పుడు క్రేజ్ వస్తుందో ఎవరు చెప్పలేదు. మరి టీఆర్ఎస్ నాడు పెట్టినప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం క్రేజ్ ఏం లేదు, తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు,
ప్రస్తుత పరిస్థితులను మనం ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు బీసీ మూవ్మెంట్ బలంగా నడుస్తూ ఉంది. ఉమ్, బీసీల కోసం పార్టీ అంటే బీసీల కోసం పనిచేసిన పార్టీగా బీసీఎఫ్ ఉంది. ఉమ్, గతంలో అగ్రవర్ణాల కుట్లకు బలైంది. ఇప్పుడు మనలాంటి యువత వచ్చింది. ఇప్పుడు మోయడానికి రెడీగా ఉన్నారు ఆ నావని. కాబట్టి ఒక రాఘవేంద్ర నేను కూడా ఆకర్షితునై వెళ్ళినా, మా సోషల్ మీడియా వింగ్ ద్వారా బలంగా వెళ్ళినాం. మరి బీసీఎఫ్ అనేది ఒక క్రేజ్ వచ్చేసింది. ఐదగొండ రాఘవేంద్ర వచ్చిన తర్వాత దీన్ని ఆపడానికి మల్లన్న వచ్చింది, కానీ మల్లన్న దగ్గరకు బీసీఎఫ్ పోలే. మీరు అన్నట్టుగా మేమే మల్లన్న గారు ఆఫీస్కి పోయో ఆఫీస్ చుట్టూ తిరిగి అయ్యా మీరు మా పార్టీలకు రా అంటే మీరు అన్నది నిజమవుతుంది. అయ్యా మీ పార్టీ బాగుంది, మీ లైన్ ముద్దుగుంది, నేను వస్తా ఒక ఎమ్మెల్సీ, కానీ 10 సార్లు నువ్వు పాలూరు రామకృష్ణ గారి ఇంటికి వచ్చి నిజమా కాదు, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చెప్తే మా దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయి. తర్వాత 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఫోటో అని ఉందా? నెంబర్ 1 ఒక్క కాదు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు చాలా అక్కర్లేదు, ఎందుకంటే చాలా మందికి అనుమానం ఉంది. అసలు రామకృష్ణ ఎవరు అన్న తీన్మార్ మల్లన్న మరి ఈ ఫోటోకి ఏం సమాధానం చెప్తాడో నాకు కావాలి. ఒక్క ఫోటో రామకృష్ణ గారిని కలిసిన ఒక్క ఫోటో ఉంటే చాలు. ఎందుకంటే తను డైరెక్ట్ గా అన్నాడు నాకు ఆయన ఎవరో తెలియదు అని. ఎందుకంటే మేము అబద్ధాలు ఆడుతోళ్ళం కాదు, మేమేదో మోసం చేస్తాం. నేను పొద్దున కూడా అన్నా, ఒకవేళ మీకు అది పార్టీ నచ్చకపోయినా లేకపోతే సిద్ధాంతాలు నచ్చకపోయినా చెప్పొచ్చు, ఇలా అయిపోతే ఇదేం పెద్ద విషయం కాదు. కాకపోతే ఆయన ఎవరో తెలియదు అంటే ఒక బీసీని మనం అవమానిస్తున్నట్టు అని అన్నా. ఎగ్జాక్ట్ గా ఇగో మళ్ళీ కనిపిస్తా ఉన్నాడు, రాఘవేందర్ కూడా పక్కన కూర్చొని ఉన్నాడు. చర్చలు జరిగినట్టు క్లియర్. నేను వస్తా ఉన్నా, నచ్చలేదు అంటే అయిపోయింది, నేను వస్తున్నా, నేను చేస్తా, మీరు ముద్దుగున్నారు, మీ విధానాలు బాగున్నాయి, రాఘవన్న నువ్వు చాలా మంచి కాన్సెప్ట్ తో తీసుకెళ్తున్నావు అంటే నమ్మినాం బీసీ బిడ్డలుగా. సరే ఇది ఇన్ని రోజులు మోసగాడే కానీ ఇంట్లోకి వస్తానన్న బాగుపడతాడు. సరే ఏమవుతుంది అంటే కొంత ఇప్పుడు ఏముంటుందన్న, మన ఇండియా ధర్మం ప్రకారం కూడా చివరి అవకాశం అంటే ఒకటి లాస్ట్ ఆప్షన్ అని అంటాం. మరి అది కూడా ఇచ్చి చూసినాం. అక్కడ కూడా ఎవరిని మోసం చేసిండు ఈయన? బీసీ కాన్సెప్ట్ అంటాడు, నేను బీసీల కోసం పుట్టిన అంటున్నాడు కదా. మరి ఎవరిని మోసం చేసినావా ఇక్కడ? ఎందుకు ఇది మోసం అంటున్నామంటే నేను దగ్గరికి పోలే. ఒక గౌడ జాతికి సంబంధించిన రాఘవేంద్రని ఆ పదవిని చ్యుత్యం చేయాలని, పదవిని తొలగించాలని, ఆ పీఠ నేనెక్కాలనుకున్న నువ్వే కదా. మరి తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నామినేషన్ పత్రం కాబట్టి లేక నియామక పత్రం తీసుకున్నావుగా. నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి సిద్ధమైన పాలూరు రామకృష్ణ స్టేట్ ప్రెసిడెంట్ మిమ్మల్ని తీసి ఆయన పెట్టడంలో ఏమి అబ్జెక్షన్ ఉంటది? ఏమి ఇబ్బంది ఉండదు? అబ్జెక్షన్ కూడా ఏమి ఉండదు. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఆయన కోరుకుంటే మళ్ళీ కోరుకుంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఒక పార్టీ లైన్ ఏముంటుంది, ఒక పదవులు అన్నప్పుడు రామకృష్ణ గారు నేనో కాదు, రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక పార్టీ ముఖ్యులు ఉంటారు, పార్టీ కార్యవర్గం ఉంటుంది, అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ డిస్కషన్ జరిగినప్పుడు రాఘవేంద్ర గారికి ఇద్దామని అనుకున్నారు. నన్ను నామినేట్ చేసిన, నేను పదవి స్వీకారం చేసిన తర్వాత వచ్చినాడు. వచ్చి నెల కూడా కాలే కదా. ఇప్పుడు ఏం కావాలి నిజంగా కూడా, నీకు పార్టీ లైన్ నచ్చకపోతే నాకు అధ్యక్షుడు కావాలని నువ్వు అడగవచ్చు, తప్పేం లేదు. అధ్యక్ష పదవి ఖాళీ లేనప్పుడు ఇవ్వనన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఫీడ్బ్యాక్ కావాలి, వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఏం చేసినావు? అధ్యక్ష పదవి లేదంటే నేషనల్ ప్రెసిడెంట్ ఇవ్వను. నేషనల్ ప్రెసిడెంట్ మా రామకృష్ణ గారు ఉన్నారు కదా సీనియర్, అది ఇవ్వడానికి సాధ్యం కాదుగా. నేను ఇవ్వనంటే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి సార్ ఎట్లా కాళ్ళు కూడా మొక్కినాడు కదా, కాదు అడగండి ఆయనని, 2 కాళ్ళు మొక్కి సార్ ఏదైనా ఒక పదవి ఇవ్వండిగా. నాకు ఆయన ఎవరో తెలియదు అనడం చాలా విచిత్రం. ఇప్పుడు మీరు చూపించినాను ఒకటండి, తను అదే ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడు, బీసీ నాయకులు అందరినీ కలిసిన అన్నాడు. దాంట్లో ఈయన కూడా ఉండదు. ఎంతో మందిని కలుస్తుంటాం, ఆ భాగంలోనే కలిసి ఉంటామే తప్ప అని అంటున్నాడు. అంటే కలిసినప్పుడు గుర్తుండాలి కదా సార్. నేను ఏమంటున్నాను, నేను సంవత్సరం అంటే అంత మతి మార్పు నా నాయకుడు ఎట్లా అవుతాడు? అలర్జీ ఉంటే మరి దాన్ని ఏమంటారు కదా, మతి మార్పు రోగం ఉంటే దవాఖానలో అడ్మిట్ అయితే బెటర్. మనందరం కూడా అప్పుడు అన్నారుగా చాయ్ పైసలు నీళ్ళ పైసలు అని. ఇప్పుడు నేను పిలుపునిస్తా, ఒక కళ్ళు పైసలు నీళ్ళ పైసలు అడుగుదాం, పోయి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. ఎందుకంటే ఇంత ఘోరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకుంటా ఇట్లా విడిపోతే రేపు నిజంగా బీసీలకు రాజ్యాధికారం సాధ్యమా? బీసీ కాదంటున్నాం కదా, బీసీ ముసుగులో ఉన్న దొర అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే దొర లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే దొరలు ఏం చేసేది, నేను ఒక్కనే ఉండాలి, మరి ఒక్కడే ఉంటే రాజ్యాధికారం సాధ్యమవుతుందా? నిజంగా మేము కొట్లాడాలనో విమర్శించాలనుకుంటే మేము ఈ ప్లాట్ఫామ్ ఉండి నేను రానియకుండా కూడా విమర్శించారు. రమ్మన్నాం కదా, నిన్ను వస్తా అంటే రమ్మన్నావు. మరి ఇక్కడ కూడా నువ్వు మోసం చేసే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడు చెప్పొద్దా సమాజానికి? కానీ మీ పదవి ఆశించిండనా మీకు ఇంతగానం అక్కస్తున్నది? ఎందుకంటే పాలూరు రామకృష్ణ గారు కూడా ఇంత లేదు. ఆయన ఏమంటారంటే కలిసి పని చేస్తాం, మేమంతా ఒకటే, భవిష్యత్తులో అయినా పనే చేస్తాం, రాజ్యాధికారం వైపు అడుగులేస్తామని ఆయనేమో అంత బ్రహ్మాండంగా చెప్తే మీరేమో ఉన్నట్టుగా బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే మీ పదవి ఇక్కడ ఏందన్న, పదవులు అనేవి శాశ్వతం కాదన్న. మనం పని చేసుకుంటున్న క్రమంలో పదవులు వస్తాయి, ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా. కానీ నాకు నిజంగా ఒక వ్యక్తిగా తీర్మార్ మల్లన్న అంటే ఏం కోపం లేదు, లేకపోతే ఆయన దూషించాల్సిన పని లేదు. వ్యవస్థలో భాగంగా వచ్చిన ఏమన్నా ఏమి లేదు. మరి ఆయన ఇండిపెండెంట్ నిలబడ్డప్పుడు బీసీ బిడ్డలుగా మనం ఆయనని నిజంగా కూడా పల్ల రాజేశ్వర రెడ్డి మీద ఓడగొట్టే దిశగా తీసుకెళ్ళామంటే అందరం ప్రయత్నం చేసినాం. ఆ రోజు విధానాలు తప్పు అంటున్నావు, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్తే విమర్శ ఎట్లయితుంది? నువ్వు సరిదిద్దుకోవాలని చెప్తే విమర్శ ఎట్లయితుంది? నువ్వు మోసం చేసే తత్వాన్ని మానుకోరాని ఆయన అంటే విమర్శ ఎట్లయితుంది? నీ బ్లాక్ మెయిల్ రిజాన్ని మానుకోరాని ఆయన అంటే విమర్శ ఎట్లయితుంది? నిజంగా కూడా ఒక బీసీ బిడ్డలు ఎవరు పెట్టినా మేము స్వాగతిస్తాం. అంతకన్నా ముందు చెప్పినా ఇప్పుడు చెప్తాం, ఇంకా రావాలి పార్టీలు, కొట్లాడాలి, బరి తెగించి కొట్లాడాలి. బీసీలమైన మనం రాజ్యం మీద పెత్తనం సాధించాల్సిందే. కానీ ఈ క్రమంలో బీసీలను ఏదోక్తాం,
బీసీ పదవులు ఉండగొడతాం, బీసీల దగ్గరకు పోతే ఆయన ఎవరో తెలియదు అంటాం, అవమానిస్తాం అంటే బీసీ రాజ్యం ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పండి మీరు, ఒక సీనియర్ జర్నలిస్ట్. సో ఈ పార్టీ ముందర పడుతుందా పడదా? పడుతూనే ఉంది కదా. టీఆర్పీ బీసీఎఫ్ కాదు, టీఆర్పీ గురించి చెప్తా ఉన్నా. మరి పార్టీ అని ఎలక్షన్ సంఘంలో గుర్తింపు కాలేదు, పార్టీ అని మనం ఎట్లా అంటాం, మన జర్నలిస్ట్గా ఉండి ఓకే పార్టీ కాదా? కాదు, ఏమన్నా ఉంటే చూపామని నెంబర్ 1. నెంబర్ 2 ఏంది టీఆర్పీ అంటే ఏంటిది, ఆయన సరే ఆయన అనుకున్నాక రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ముందు కూడా పేరు పెట్టుకొని పోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ అయినాక నేను పార్టీ అంటే అప్పటిదాకా మీరు ఎట్లా అంటాం, గుర్తించాం, ఎట్లా గుర్తిస్తాం? అది ఒకటి. బీసీ రాజ్యాధికారం కోసం పనిచేస్తా ఉన్నాం. మరొకసారి స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ సమాజానికి లీడర్ టీ ద్వారా, మా నరేష్ అన్న ద్వారా, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి. దాంట్లో ఫస్ట్ ఎస్సీలం ఉంటాం, తర్వాత ఎస్టీలు, తర్వాత బీసీలు, మైనార్టీలు అందరం కలిసి బీసీలు అంటాం, ఓబీసీలు అంటారు కేంద్రంలోనైతే. ఇది గుర్తుంచుకోండి. బీసీ అనగానే మళ్ళీ ఆ బీసీ సమాజానికి బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటా ఉన్నారు, అది శుద్ధ తప్పు. బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నాం మనందరం. సో దీనికోసం కొట్లాడాలంటే ఆ పదం ఉండాలి. అరో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడాలంటే టీఆర్ఎస్ అని తీసుకొచ్చాం, తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ పదం ఉంది, రాజ్యం వచ్చింది, మన రాజ్యం. ఇప్పుడు ఎవరు రాజ్యం కావాలి మనకి? ఎవరు రాజ్యం కావాలి? బీసీల రాజ్యం కావాలి. పదం ఏడు ఉందా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల నువ్వు బీసీ నాయకునిగా కావాలనుకున్నా, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా, ప్రేమ ఉన్నా, కనీసం కనికరం ఉన్నా, దయ ఉన్నా, పదం అయితే రిఫ్లెక్ట్ కావాలిగా. పదం ముట్టుకోవడానికి ఇష్టం లేదు. మరి ఇక్కడ మాకు డౌట్ వస్తూ ఉంది, ఏమైనా అగ్రవర్ణాలు ఆడిస్తున్న ఆటనా చెప్పాలా మళ్ళా? మేము అడుగుతున్నాం బీసీ యునైటెడ్ ఫ్రంట్ స్టేట్ ప్రెసిడెంట్గా, నువ్వు బీసీ నాయకుని అంటావు, బీసీ లైన్ పెట్టుకో నీ పార్టీలో, బీసీ నాయకుని అంటావు, బీసీల ఎజెండా మోయవు. మరి ఎట్లా నువ్వు బీసీ నాయకుని అవుతావు? నువ్వు అగ్రవర్ణ నాయకుని కానీ ఇలా బీసీ సమాజం పోవాలి. మొన్న జెండాని ఆయన ఆవిష్కరించిన సందర్భం చూసిన, అక్కడ ఏంది రెడ్ గ్రీన్ పెట్టినారు, సంతోషం. మరి బ్లూ ఎక్కడ పోయిందండి? బీసీలో అంటే రిప్రజెంటేషన్ బ్లూ కదా, బీసీలను రిప్రజెంట్ చేసే జెండా ఏంది బ్లూ. మరి బీసీల పట్ల ప్రేమ ఉంటాంటావు, నీ పార్టీలో బీసీ లేదు, మరి నీ జెండాలో బీసీ లేదు, మరి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మళ్ళా మిన్నే ఉంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బ్లూ ఈజ్ ఇండికేట్ ఫర్ బీసీస్, బ్లాక్వర్డ్ క్లాసెస్. అది క్లియర్గా మిస్ అయింది కాబట్టి ఈయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదనడానికి నిదర్శనంగా ఆయన ఎంచుకున్న జెండా కూడా మనకు క్లియర్గా రిప్రజెంట్ చేస్తూ ఉంది. చెప్పండి, ఇప్పుడు మల్లన్న అన్న మాటల్ని మిమ్మల్ని అడిగినట్టే ఇప్పుడు మీరు కూడా ఒక విమర్శ చేశారు. అగ్రవర్ణ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి మల్లన్న అని అన్నారు. ఎక్కడ కనపడ్డది మీకు? ఎవరికి అమ్ముడు పోయిండు? మీకు ఎక్కడ తేడా కొట్టింది? బీసీఎఫ్ను ఎప్పుడైతే కాదనుకున్నావు అంటే బీసీ అనే పదం ఉన్న పార్టీ దగ్గరికి వచ్చి అంగల్ జార్చి అయ్యా అని కాళ్ళు మొక్కి ఆ పార్టీలోకి వస్తాన్న నువ్వు, బీసీలు రిప్రజెంట్ కేవలం బీసీలో ఉన్నారు, అక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్న మనమే ఉన్నాం. కాబట్టి మరి బీసీలు ఉన్న ఆ పార్టీని కాదనుకొని వస్తాను, ఇప్పుడు కాదనుకోవడం కూడా ఏం తప్పు కాదు, కానీ వస్తా జాయిన్ అవుతా అని ఆయన ఇప్పుడు ఆయన అంచరులే అనుకోవచ్చుగా. ఒట్టే జానయ్య కావచ్చు, హరిశంకర్ గౌడ్ కావచ్చు, ఒట్టే జానయ్య అయితే అనేక యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పిండు. మరి ఎందుకు పోయినావు నువ్వు? ఇక్కడ బీసీలు లేరా? మన అగ్రవర్ణాలు ఉన్నారా? చెప్పు మరి నాకు. మరి కొత్త పార్టీ పెడతా అంటున్నావు కదా, నువ్వు ముందే ఎందుకు పెట్టుకోలే? ఎందుకు బీసీ సమాజాన్ని, బీసీ నాయకత్వాన్ని తొక్కాలని చూస్తావు? ఇవన్నీ లక్షణాలు ఎవరికి ఉంటాయండి? బీసీల గొంతు నొక్కాలని ఎవరు ప్రయత్నం చేస్తారు? ఇప్పటివరకు మనం అనుకున్నది అగ్రవర్ణ పాలకులు అంటున్నాను నేను, అగ్రవర్ణ కులాలను దూషిస్తలేవు. కాబట్టి ఆ భావజాలం ఉందని క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. బీసీ పదం లేదు, బీసీ పార్టీలో మోసం చేయాలనుకుంటున్నారు. బీసీ జర్నలిస్ట్ అని ఏ రోజు కూడా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతమంది బీసీ జర్నలిస్టులని యూట్యూబర్స్ ఉన్నారు, ఎంతమంది క్యూనిస్లో పిలిపించుకొని చెప్పవైతే నాకు. గతంలో ఎన్నిసార్లు నువ్వు పోరాటం చేసావు బీసీల కోసం? సో ఆయనకి ఏ చిత్తశుద్ధి లేదు అంటారు. క్లారిటీగా అర్థమైంది నేను చెప్పేది ఏంది, ఆయన పార్టీ ప్రకటనతో అర్థమైంది. అక్కడ బీసీ పదం మిస్ అయింది. ఇంకో బీసీ పదం ఉన్న పార్టీని వస్తా చేస్తా అని చెప్పి దోబుచలాడి ఏదో నీ స్వార్థ రాజ్య ప్రయోజనాల కోసం నువ్వు ఆశించి ఆ పార్టీని భంగపరిచినప్పుడే క్లియర్గా అర్థమవుతుంది కదా ఆయన బీసీ లైన్ ఎక్కడ ఉంటుంది. ఇప్పటికైనా నేను ఏం సూచిస్తా ఉన్నా అంటే, ఒక బీసీ బిడ్డగా నిజంగా మీలో ఒంట్లో బీసీ రక్తం ఉంటే ఇప్పటికైనా బీసీలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేయండి. మోసాన్ని విడనాడని కనీసం బీసీలైన. నువ్వేమంటావు? నేను పాలిటిక్స్ చేస్తున్నా అంటావు. రాజకీయం చేయాల్సింది ఎవరి మీద చేయాలి? ఎవరైతే మన రాజ్యాన్ని గుంజుకున్నాడో, ఎవరైతే మనం బిలో పావర్టీ కింద నెట్టేసినాడో, కటిక దరిద్రంలో మనం బీసీ సమాజం మొత్తం ఉండేలా చేసినాడు, గాల మీద చేయి రాజకీయం. బీసీల మీద చేస్తావా? బీసీ బిడ్డల మీద చేస్తావా? కరెక్ట్ గా ఎంచుకోలేదనా మళ్ళీ? అంతే కదా, అంటే మనల్నే శత్రువులు అనుకుంటే ఎట్లా అనేది నా క్వశ్చన్. ఓకే, సో బీసీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ గా మీ కార్యాచరణ ఏంది ఇమీడియట్ గా? ఇప్పుడు పార్టీ అయితే కొంత ఒకటేసారి ఇట్లా ఒక కదలిక అయితే వచ్చింది, సరే ఒక రకంగా పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కూడా కావచ్చు. బట్ ఇప్పుడున్న మీ జెండా ఏంటిది అంటే ముందు ఇప్పుడు ఏం లేదన్న, బీసీఎఫ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రకటితం అయిపోయింది. జిల్లా కమిటీలు చాలా వేగవంతంగా తీసుకెళ్తారు. స్థానిక సంస్థ బరాబర్ చేస్తాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎన్నికలలో కూడా పోటీ చేసానికి ఈ రోజే నేను మా జాతీయ అధ్యక్షుల వారిని కూడా కలిసినాను. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, అక్కడ కూడా పోటీ చేస్తూ ఉన్నాం. పెద్ద నాయకులు ఇప్పుడు నేను చెప్పలేను, ఒక నెలలో మీరు చూడండి ప్రభంజనం లాగా
కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్లోకి వచ్చేసినారు. కాకపోతే ఇప్పుడు మేము రాజకీయం చేస్తాం ఇక అగ్రవర్ణాల మీద. కరెక్ట్ టైం చూస్తూ ఉన్నాం. టైం చూసి పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. 3 ఏళ్లలో మనకి ఏం అనుమానాలు అవసరం లేదన్న. మళ్ళీ నరేష్ అన్న గారితో ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాం. అది మేము రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి రాబోతా ఉన్నాం. దానిలో మీ అందరి భాగస్వామ్యం అవసరం. ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. మా వాయిస్ను మీ ద్వారా కూడా జనాలకు చేరవేయండి. అందరం కలుద్దాం, బీసీ రాజ్యాన్ని నిర్మించుకుందామని థ్యాంక్ యూ సో మచ్ రాఘవేందర్ అన్న. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది రాఘవేందర్ గౌడ్ గారు చెప్పేది. తను ఏమంటా ఉన్నాడంటే, సరే తీన్మార్ మల్లన్నని ఎవరు మోసం చేయలేరు, ఆయన్నే అందరినీ మోసం చేసేలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కావాలంటే చూడండి, ఎందుకంటే ఇప్పుడు గత కొన్ని పరిణామాలు చూస్తే మరి జరుగుతున్న పరిణామాల నుంచి ఆయన అవకాశం ఉన్న చోటల్లా తొక్కుకుంటానో ఎక్కుకుంటానో పైకి ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది అగ్రవర్ణాల మీద పోరాటం లెక్క లేదు, ఉన్న వర్గాల మీదనే పోరాటం లెక్క మన వాళ్ళనే ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పి రాఘవేందర్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.